Up. Early morning. I woke up early in the morning. Uh, After that, దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యాను. After that, I freshened up. I got freshened up. I got freshened up. దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలుపెట్టాను. After that, దెన్ వాడండి. then అంటే దాని తర్వాత సార్ then I start having breakfast. a tiffin, breakfast. సో బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను. ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. అలా కాకుండా ఇంకో విధంగా కూడా నేర్పించాను కదా. ఐ టాట్ యూ హ్యావింగ్ ప్లస్ వి 3. సార్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. having had breakfast. My breakfast. I started to my office. I decided to go to office. Decide to go to office. సో నేను రోజు మా ఫ్రెండ్స్తోనే వెళ్తాను. I went to office along with my friends. I always went to my office. Go to my office. సార్ ఇక్కడ రోజు జరుగుతుంది కదా. సార్ మీరు ప్రెజెంట్లో ఉన్నారు సార్. ప్రెజెంట్లో ఉండి మాట్లాడుతున్నారు. స్టాండింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం. నైట్లో నుంచొని పొద్దున్న జరిగింది చెప్తున్నారు, కానీ దాంట్లో కూడా మీరు నిజం చెప్తున్నారు. అందుకే ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ వచ్చింది. సో ఆల్వేస్ గో టు మై ఆఫీస్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, అలాంగ్ విత్ మై కొలీగ్స్. ఎవరైతే స్టేస్ 1 minute సార్, 1 minute, సమ్మన్ ఈస్ కాలింగ్ మీ. ఓకేనా సార్? సో ఎవరైతే మా ఇంటి పక్కనే ఉంటాడో, who stays నియర్ మై హౌస్, నియర్ మై హౌస్, నియర్ మై హౌస్ పక్కనే ఉంటాడు. సో నేను అతని ఇంటికి వెళ్ళాను. సార్ నేను అతని ఇంటికి వెళ్ళాను. ఐ వెంట్ టు హిస్ హోమ్. ఓకేనా సార్? ఐ వెంట్ టు హిస్ హౌస్. దెన్ అతని ఇంటి తలుపు కొట్టడం మొదలుపెట్టాను. దెన్ ఐ knocked his door. మొదలు పెట్టాను. I started knocking on the door of his house. He opened his door. Open the door. Next, అతను చూసి నేను షాక్ అయ్యాను. I was shocked. Seeing him. అతను రెడీ కాలేదు. Because he was not prepared. He was not ready. అంతే, సరిపోతుంది రెడీ అంటే. Then I asked him. ఏమడిగారు? Why are you not ready for
office. వై Are you not ready? ఇప్పటి వరకు ఎందుకు రెడీ అవ్వలేదని చెప్దాం. Why are you? వై హ్యావెంట్ యూ Why haven't యూ బీన్ రెడీ ఎట్ been ready? ఎందుకు రెడీ అవ్వలేదు. Sir. Why haven't you been రెడీ yet? రెడీ రాయలేదా. Ready రాయలేదు సార్. వై హ్యావెంట్ యూ బీన్ రెడీ ఎట్ Been ready ఎట్ yet. సో ఇంకా రాద్దామా. వీఆర్ గెటింగ్ లేట్ అని రాద్దామా. సార్. వీఆర్ గెటింగ్ లేట్, మనం లేట్ అవుతున్నాం. We are getting late. వీఆర్ గెటింగ్ లేట్ టు ఆఫీస్ ఉందమ్మా. Office late Getting అవుతుంది. late to. He said that he didn't come office today. డైరెక్ట్ చెప్పండి. హీ సెడ్ అని చెప్పి పెట్టాము డైరెక్ట్. అతను ఏం చెప్పాడు చెప్పండి. He said, I am not coming office today. ఐ విల్ నాట్ I will not coming కమ్ టు ఆఫీస్ టుడే. today. ఓకేనా సార్. కమ్ టు ఆఫీస్ టుడే. ఆర్ ఇక్కడ ఐ వుడ్ కూడా చెప్పొచ్చు మీరు. I would ఐ not. నాట్ కమ్ టు ఆఫీస్ టుడే. దిస్ ఈజ్ విష్ చూపిస్తుంది. ఈ వుడ్ ఏంటంటే విష్ చూపిస్తుంది. విష్ యూ వాంట్ అంటే ఇష్టం లేదు, ఇష్టం ఉన్నది చూపిస్తుంది. ఓకేనా సార్. ఈ స్పోకెన్లో నడుస్తుంది. ఈ వుడ్ అనేది స్పోకెన్లో నడుస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా మనం మాట్లాడిన గ్రామటికల్ విల్లే ఉంటుంది. స్పోకెన్లో నడిచేది కూడా మనకు తెలియాలి కదా. ఐ వుడ్ నాట్ కమ్ టు ఆఫీస్ టుడే. కమ్ టు ఆఫీస్ టుడే. ఓకేనా సార్. ఇలాగైనా చెప్పచ్చు, అలాగైనా చెప్పచ్చు. ఓకేనా సార్. దెన్ Okay, sir. మీరు చెప్పారు ఏమైందని చెప్పారు. మీరు అడిగారు Then ఏమైంది. I asked what happened to you. ఆస్క్డ్ హిమ్ Asked him what happened to you. తను చెప్పాడు మా గ్రాండ్ మదర్ నన్ను వెళ్ళనివ్వడం లేదని. He said that. He said. అంతే. మై గ్రాండ్ మదర్. He said grandmother will not. వెళ్ళనివ్వడం లేదు. వెళ్ళనివ్వడం లేదు. కాస్ట్ యూ వాడదాం. చెప్పండి సార్. Will not allow me. డజంట్. My grandmother doesn't allow మీ me టు గో అవుట్ సైడ్. go to office. టు గో టు outside. ఆఫీస్. ఇప్పుడు దీన్ని కాస్టివ్స్తో వాడి చెప్పొచ్చు. మై గ్రాండ్ మదర్ Sir. డజంట్ లెట్ మీ గో టు ఆఫీస్ ఆర్ అవుట్ సైడ్. ఓకేనా సార్. Okay, sir. ఇలాగైనా చెప్పొచ్చు. మనం నేర్చుకున్నాం కదా లెట్. అవునవును. సార్. ఎందుకు ఎందుకు వై. హలో. ఎందుకు. Then I said why. ఎందుకు ఆమె అలా చేస్తుంది. Then I said why did your grandmother చేస్తూ ఉంది. చేస్తూ ఉందా సార్. Why your grandmother doing so. Why is your grandmother doing so. Doing grandmother doing. Why is your grandmother doing like that. ఆ విధంగా సార్
దెన్ ఆ, దెన్ హీ సెడ్, ఏం చెప్పిండు సార్? ఆ, ఏదో ఆమె చెప్తుంది ఏదో బ్యాడ్ నాకు జరగబోతుంది అని. దెన్ హీ సెడ్, మై గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ సేస్ సంథింగ్ సంథింగ్ గోయింగ్ సంథింగ్ సంథింగ్ గోయింగ్ బ్యాడ్ టు మీ టుడే. సంథింగ్ బ్యాడ్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టుడే. గోయింగ్ టు హ్యాపెన్ టు మీ. గోయింగ్ టు హ్యాపెన్ టు మీ. గోయింగ్ టు హ్యాపెన్ టు మీ, ఏదో జరగబోతుంది నాకు. Then he said, my grandmother says that something bad is going to happen to me. Okay, sir. నేను చెప్పాను. Then I said, that is డ్యూడ్. దట్ ఈస్ ఏమన్నా అది వర్డ్ ఏంటి సార్? డెల్యూజన్. దట్ ఈస్ హర్ డెల్యూజన్. డోంట్ బిలీవ్. దట్ ఈస్ హర్ డెల్యూజన్. డోంట్ బిలీవ్. సో డ్యూడ్, దట్ ఈస్ హర్ డెల్యూజన్. డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ సూపర్స్టిషన్ అని చెప్పండి. డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ సూపర్స్టిషన్స్.